ఓకే, టుడే ఇస్ డే 2 ఇన్ కొలరాడో. సో రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ ఇదైతే. మేము డెన్వర్ నుంచి మళ్ళీ మేమున్న హోటల్ నుంచి ఒక 2 అవర్స్ వచ్చినాము. సో ఇక్కడైతే 20 degrees ఉంది, బాగుంది, వెరీ ప్లెజెంట్. అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది టెంపరేచర్లో. సో దిస్ ఈస్ కాల్డ్ సమ్ అలూవియల్ ఫాల్స్. సో ఇది ఒక రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ లోపలే. సో మేమైతే ఈ నిన్ననే బుకింగ్ చేసుకున్నాము. $2 పెట్టి పార్క్స్ అండ్ రిక్రియేషన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే జస్ట్ మనం వచ్చే స్లాట్ బుక్ చేసుకుంటేనే రాణిస్తున్నారు వీటిలో. అండ్ అది కాకుండా మళ్ళీ వచ్చినాక మనకి పార్క్ టికెట్ ఉంటుంది. సో పార్క్కి పర్ కారు $30 అంటాడు. దాని బదులు ది అమెరికా ద బ్యూటిఫుల్ పాస్ అని ఉంటుంది. ఎనీ నేషనల్ పార్క్ ఇన్ అమెరికా యూ కెన్ గో, $80 పర్ కార్. సో అది తీసేసుకున్నాము, ఎందుకంటే మేము ఇంకా 2-3 చూసేటివి ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాము. మొత్తం రాక్స్ ఇగోండి, ఇట్లా చిన్న చిన్న అక్కడి నుంచి ఈ వాటర్ కిందికి వెళ్ళి ఇగోండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళేవి ఉన్నాయి. ఇంకా మనం ఈరోజు మొత్తం ఇక్కడే, ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ మా వాళ్ళు అయితే ఇక్కడ ఫోటో దిగుతున్నారు. టైం అయితే 11:35 అవుతుంది, కానీ ఎండ మాత్రం చాలా జోరుగా కొడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంత చల్లగా ఉన్నా తెలుస్తలేదు, బికాజ్ ఆఫ్ సన్ చాలా స్ట్రాంగ్ ఉంది. యుఎస్లోనే అంతనేమో, మనకి ఇండియాలాగా ఉండదు, సన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా చాలా వెళ్ళేది. మేము వెళ్ళాల్సింది అయితే బేర్ లేక్. అది మాత్రం మాకు రిజర్వేషన్ 2 o'clock ఉంది. సో అందుకని అప్పటిలోపు ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి. ఆ నీళ్ళు అక్కడి నుంచి ఇందాక చూసినాం కదా, అక్కడి నుంచి ఇదంతా అక్కడ పార్కింగ్ లాట్, అక్కడ కార్ పార్క్ చేసినాము. ఆల్రెడీ వీళ్ళంతా దిగేస్తున్నారు కిందికి. షార్ట్ కట్ తీసుకొని ఆ రాళ్ళపై నుంచి నేను ఫాస్ట్గా వచ్చేసిన. సో అది పార్కింగ్ లాట్, అక్కడికైతే వెళ్ళిపోవాలి. మళ్ళీ షార్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోతా. చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్క్. రోడ్స్ కాదు అక్కడ, మనకు ఈ కార్ సంగతి తెలియదు కదా. నేను ఈ కార్ దానికోసం నేను చెప్పేది, అందుకే ఈ కార్ అలవాట్లేదు మనకి, అంతే. దీని టైర్స్ ఎట్లున్నాయో తెలియదు. ఆల్ వీల్ డ్రైవ్ పెట్టాను నేను, అందుకే. ఇక్కడ నుంచి అయితే చాజ్మ్ ఫాల్స్ నెక్స్ట్ డెస్టినేషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దాట్ ఇట్లా పోతున్నాయి ఈ వాటర్ ఫాల్ అక్కడి నుంచి వచ్చి.